హలో వీవర్స్, వాకిళ్ళు వంటిల్లుకి స్వాగతం. ఈరోజు మన వంటింట్లో మనం చేసుకోబోయే రెసిపీ మెంతి కూర పకోడీ. ఏంటండి, వినగానే షాక్ అయ్యారా? మీరు విన్నది నిజమేనండి. మెంతి కూరతో పకోడీ. మెంతి కూర వల్ల కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్ని కాదండి. హార్ట్ డిసీజెస్ని తగ్గిస్తుంది. షుగర్ పేషెంట్స్కి అయితే ఇది ఒక మెడిసిన్. దీన్ని తప్పకుండా తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి బేబీ ఫీడింగ్ చేసే మదర్స్కి అయితే ఇది మంచిదండి. అండ్ నెక్స్ట్ మన లేడీస్ అందరూ కూడా ఎక్కువగా ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే హెయిర్ లాస్. దీన్ని రెగ్యులర్గా మన ఫుడ్లో కనుక మనం యాడ్ చేసుకుంటూ ఉంటే హెయిర్ లాస్ కూడా చాలా తగ్గిపోతుంది. సో దీన్ని కంపల్సరీగా మనం ఏదో ఒక రూపంలో కొద్దిగా ఆహారంలో అయితే తీసుకోవాలండి. అండ్ ఈ మెంతి కూర వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో ఎక్కువగా తీసుకుంటే కూడా మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. సో లిమిటెడ్గా తీసుకోండి. తక్కువ మోతాదులో ఎక్కువ సార్లు తినే ప్రయత్నం అయితే చేయండి. నేను చెప్తున్నాను, మెంతికూర పకోడీ కూడా చాలా బాగుంటుందండి. దీనికి కావాల్సిందల్లా ఏంటంటే మెంతికూర లేతదై ఉండాలి. అంటే మైక్రో గ్రీన్స్ అంటాం కదండి, మనం ఇంట్లో కూడా కొన్ని మెంతులు చిన్న చిన్న కుండీల్లో పెంచుకుంటే ఈజీగా వచ్చేస్తాయండి. ఫ్రెష్గా కూడా మనం అప్పటికప్పుడు మెంతికూరను కోసుకొని కూడా ఈ పకోడీ చేసుకోవచ్చు. నెక్స్ట్ దీని తయారీ విధానం ఏంటో చూద్దాం. ఇప్పుడు ఒక బౌల్లోకి మనం కడిగి పెట్టుకున్న ఫ్రెష్ మెంతి కూరని కట్ చేసుకుందామండి. ఓన్లీ ఆకులే వేసుకోవాలండి, కాడలు రానియద్దు. కాడల్లో కొంచెం చేదు ఉంటుంది కాబట్టి కాడలు మొత్తం తీసేసుకొని కేవలం ఆ లేతగా ఉన్న ఆకులు మట్టుకి అందులో వేసుకోండి. ఇలా మనం ఒక చిన్న 4 కట్టల మెంతి కూరతో ఇప్పుడు మనం పకోడీ చేసుకుంటున్నాం కదా, అలా ఆ మెంతి కూరని ఆకుల్ని అందులో వేసుకోండి. ఇప్పుడు ఒక మీడియం సైజ్ క్యారెట్ తీసుకొని దాన్ని తురుముకొని దాన్ని కూడా దీంట్లో యాడ్ చేసుకున్నామండి. నెక్స్ట్ చిన్నగా కట్ చేసుకున్న కొన్ని ఆనియన్స్, నెక్స్ట్ వచ్చేసి ఒక 4 పచ్చిమిర్చిని తీసుకొని వాటిని సన్నగా తరిగి వేసుకోండి. ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోండి. ఆ తర్వాత కొద్దిగా ధనియాలు తీసుకొని వాటిని చేతితో ఇలా నలిపితే 2 ముక్కలుగా అయిపోతాయండి. సో అలా కొద్దిగా నలిపి ఆ ధనియాల్ని కూడా వేసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా వాము వేసుకోండి. తర్వాత కొద్దిగా చిటికెడు వంట సోడాని వేసుకోండి. తర్వాత ఒక పెద్ద సైజు నిమ్మకాయ 1.5 నిమ్మకాయని పిండి ఆ రసాన్ని ఇందులో పోసుకోండి. నిమ్మరసం అయితే కంపల్సరీ అండి, ఎందుకంటే ఏమన్నా చేదు ఉంటే ఆకులు ఈ నిమ్మరసం వేయడం వల్ల మనకు ఆ చేదు అనేది తగ్గిపోతుంది. అండ్ పకోడీకి కూడా ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇందులో ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుందాము. ఆ తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు, ఆ తర్వాత మీరు తినగలిగేంత కారము. మీరు ఎంత తినగలిగితే అంత, ఎక్కువ ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని కొద్దిగా కారం ఎక్కువ తక్కువ చూసుకొని వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకుందాం. ఈ కలుపుకునేటప్పుడే మనకి కొద్దిగా వాటర్ వస్తుంది, ఎందుకంటే మెంతికూర పచ్చిది కాబట్టి దాంట్లో నుంచి కొంత నీరు వస్తుంది. క్యారెట్లో నుంచి, ఉల్లిపాయల నుంచి కొద్దిగా వాటర్ అయితే వస్తుంది. ఆ తర్వాత మనం దీనికి సరిపడినంత శనగపిండిని, కొద్దిగా బియ్యపిండిని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు వచ్చి ఈ క్వాంటిటీ కోసం నేను 1 కప్పు శనగపిండి తీసుకున్నానండి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ల బియ్యపిండిని కూడా తీసుకోండి. ఆ తర్వాత కొద్దిగా గరం మసాలాను కూడా వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసే విధంగా కలుపుకుందాము. ఆ కలిపేటప్పుడు మెంతికూరలో నుంచి, క్యారెట్లో నుంచి అండ్ ఉల్లిపాయల నుంచి వచ్చే తేమ ఉంది కదా, ఆ తేమతోని ఈ పిండి కొద్దిగా మెత్తబడుతుంది. కానీ పిండి మీకు గట్టిగా అనిపించినట్టయితే కలిపినప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, అలా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలపండి. కొద్దిగా జారుడుగా ఉండాలి, బాగా గట్టిగా ఉండకూడదు. ఈ పకోడీకి కొద్దిగా లూజ్గా ఉండాలి. అలా కన్సిస్టెన్సీ చూసుకొని అంతవరకు సరిపడా నీళ్ళు మాత్రం పోసుకొని కలుపుకోండి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా అలా ఆ టెక్స్చర్లో పిండిని కలుపుకోండి. చూసారు కదండి, ఇలా కొద్దిగా సాఫ్ట్గా అండ్ లూజ్గా ఉండేటట్టుగా పిండిని కలుపుకోండి. ఇప్పుడు మనకి పకోడీ వేసుకోవడానికి పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మూకుడు పెట్టుకొని ఆయిల్ పోసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కగానే మనం పకోడీ వేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కింది కదండి, ఇక మనం రెడీ చేసుకున్న పిండితో పకోడీలు వేసేసుకుందాం. ఇలా చిన్న ఉండలుగా ఆయిల్లో పకోడీలు వేసుకోండి. వేసే ముందు హైలో పెట్టుకొని కొద్దిగా కాగాక
స్టవ్ సిమ్లో పెట్టుకొని ఎర్రగా వేయించుకొని పక్కకు తీసేసుకోవడమే. చూశారు కదండి, ఎంతో ఆరోగ్యకరమైన మెంతికూర పకోడీ రెడీ అయిపోయింది. దీన్ని వేడివేడిగా ఇంట్లో వాళ్ళందరికీ సర్వ్ చేద్దాం. ఈ చలికాలంలో ఎంజాయ్ చేద్దాం. రెసిపీని అందరూ తప్పకుండా ట్రై చేస్తారు కదా. వీడియో నచ్చితే ఒక కామెంట్ పెట్టండి, ఒక లైక్ కొట్టండి. సో నెక్స్ట్ వీడియోలో మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.